నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బుడమేరు వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు వేగంగా విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వైద్య సేవలు ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన ఏపీ సర్కారు పనితీరుపై ప్రశంసలు సత్వర సాయానికి కృషి చేస్తానని హామీ మరోసారి విజయవాడకు వరద రాకుండా చూస్తానన్న చంద్రబాబు బుడమేరును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడి విప్లవాత్మక మార్పులకు దేశంలో హైదరాబాద్ను మించిన నగరం లేదన్న రేవంత్ ఏఐ సాంకేతికతకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయని వెల్లడి తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు స్థానికతపై హైకోర్టు తీర్పు నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ 6 మావోయిస్టులు మృతి 2 పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలు సెమీ కండక్టర్ల రంగంలో పరస్పర సహకారానికి భారత్ సింగపూర్ అంగీకారం మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు బుడమేరు కృష్ణా వరద ఉధృతికి 5 రోజుల నుంచి అల్లాడుతున్న విజయవాడ క్రమంగా కుదుటపడుతోంది. వరద బాధిత కాలనీలు క్రమంగా ముంపు నుంచి బయటకొస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీల్లో వరద తగ్గగా మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగైంది. వరద తగ్గుముఖం పట్టిన చోట్ల పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేస్తున్నారు. ఏపీలోని వేర్వేరు జిల్లాల నుంచి తరలించిన 113 ఫైర్ ఇంజన్ల సాయంతో రోడ్లు ఇళ్లల్లో పేరుకుపోయిన బురదను శుభ్రం చేస్తున్నారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ వరదలకు కోలుకోలేని విధంగా దెబ్బతిన్న విజయవాడలోని ముంపు ప్రాంతాలు మెల్లగా బయటపడుతున్నాయి. జక్కంపూడి కాలనీలో వరద కొంతమేర తగ్గినా ఇంకా పూర్తిగా నీరు పోలేదు. ఏ వీధి చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లోని వారి వరకు చేరడం లేదు. వచ్చిన ట్రాక్టర్లు, లారీలు, బోట్ల వద్దకు మూకుమ్మడిగా జనం ఎగబడి ఆహారం, త్రాగునీరు తీసుకుని వెళ్తున్నారు. కండ్రికలో కూడా నీటి ఉధృతి కొంతమేర తగ్గినా పూర్తిగా వరద వీడలేదు. బాధితులు వరద పూర్తిగా తగ్గాక మళ్లీ వస్తామంటూ పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. కండ్రిగ నుంచి సింగనగర్ వరకు రహదారిపై నీరు ఇంకా ఉండగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సింగనగర్ నుంచి పైపుల రోడ్డు, వైఎస్ఆర్ కాలనీ రోడ్లపై నీటి ప్రవాహం ఉండటం వల్ల బోట్ల ద్వారా ప్రజలను తరలిస్తున్నారు. అంబాపురం, నందమూరి నగర్లలో నీళ్లు రోడ్లపైనే ఉన్నాయి. వాహనాలు రాకపోకలు సాగించేందుకు అనువుగానే వరద ప్రవాహం ఉంది. కొన్ని పల్లపు ప్రాంతాల్లో నీరు ఇంకా బయటకు వెళ్లలేదు. అల్లూరి సీతారామరాజు వీధి, వానపాముల వారి వీధి, ఆంధ్రప్రభ కాలనీ, ఇందిరానాయక్ నగర్, లోనా సెంటర్, మాకినేని బసవపున్నయ్య స్టేడియం, న్యూ రాజరాజేశ్వరిపేటలో అడుగులోతు నీళ్లు ఉన్నాయి. పాములవారి వీధిలో మోకాళ్ల వరకు నీరు ఉంది. పాయకాపురంలోని పలు కాలనీల్లో ఇదే పరిస్థితి. వాంబే కాలనీ, దేవినేని గాంధీనగర్ ప్రాంతాల నుంచి నీరు క్రమంగా బయటకు వెళ్తోంది. ప్రకాష్ నగర్లో ఓ అడుగు నీరు పెరిగింది. వరద నుంచి తేరుకుంటోన్న కాలనీలో సహాయ చర్యలు జోరందుకున్నాయి. ఇళ్లు, వీధుల్లో పేరుకుపోయిన బురద, ఇతర చెత్తా చెదారాలను వివిధ జిల్లాల నుంచి విజయవాడ వచ్చిన పారిశుద్ధ్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తొలగిస్తున్నారు. మొత్తం 113 అగ్నిమాపక వాహనాలను మోహరించారు. చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. బురదమయమైన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. నగరంలో మొత్తం 32 డివిజన్లు ముంపు బారిన పడినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ డివిజన్లన్నింటిలో అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ సహాయ చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో వ్యాధులు ప్రబలకుండా సింగనగర్లో పారిశుధ్య పనులు చేపట్టారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. కాలువల్లో అడ్డుగా ఉన్న చెత్తను తొలగిస్తున్నారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముంపు తగ్గిన కాలనీల్లో పర్యటిస్తోన్న మంత్రులు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. వరద తగ్గుతోన్న ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా తెలిపారు. పూర్తిగా కాలనీలు శుభ్రపడే వరకు సిబ్బంది పనిచేస్తారని వెల్లడించారు.
వరద విలయంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సత్వర సాయం అందే విధంగా చూస్తానని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. విజయవాడలో ముప్పునకు కారణమైన బుడమేరు గండ్లు పూడ్చేందుకు సైన్యాన్ని పిలుస్తున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వరద విధ్వంసాన్ని ఆయన పరిశీలించారు. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఆయన ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి మొదట ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతు పనులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జక్కంపూడి కాలనీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులకు అందుతున్న సాయంపై తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అక్కడ చంద్రబాబు వరద నష్టంపై కేంద్ర మంత్రికి వివరించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్ విపత్తు వేళ బాధితుల్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కష్టపడిన తీరుపై ప్రశంసలు కురిపించారు. 5 రోజుల పాటు వరద నీటిలో ఉండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేశారని చెప్పారు. ఏపీ వరదలపై ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తానని చెప్పిన కేంద్ర మంత్రి త్వరగా సాయం అందేలా చూస్తానని చెప్పారు. चाहे फूड पैकेट्स हो, दूध का मिल्क का इंतजाम हो, पीने का पानी हो, ड्रोन से पहली बार आंध्र प्रदेश में आपके लीडरशिप में ये प्रयोग हुआ है। ड्रोन से फूड पैकेट्स, मिल्क पैकेट्स ये ड्रॉप किए गए लोगों तक पहुंचाने का प्रयास किया गया और लोगों ने बताया कि मिल रहा है उनको। और एक टीम लगातार फोन करके पूछ रही है, जिसकी मॉनिटरिंग स्वयं चीफ मिनिस्टर साहब कर रहे हैं। जहां से पानी निकल गया है वहां युद्ध स्तर पर सैनिटेशन का काम, जो घरों के अंदर मलबा है, मड है, उसको साफ करने का काम, पानी से धोने का काम भी लगातार हो रहा है। और जो बुडमेरू ब्रीच है जल्दी वो बंद हो, उसके लिए आर्मी जैसा आपने बताया कॉल की गई है और वो जल्दी पहुंचने वाली है। విజయవాడ సహా కృష్ణా జిల్లాలో పరిస్థితుల్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడకు మళ్లీ ఇలాంటి విపత్తు రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు. బుడమేరులో వరద తగ్గినందున అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ఎనికేపాడు దగ్గర ఏలూరు కాల్వ బుడమేరు ముంపును సీఎం చంద్రబాబు పరిశీలించారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ మధురనగర్ బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాల్ని చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయ చర్యలు అందుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బుడమేరు వరద నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టినట్టు చంద్రబాబు వివరించారు. వరద పరిస్థితులన్నీ కూడా ఫుల్ స్వింగ్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలో అన్ని విధాలా కంట్రోల్ చేస్తున్నాం. కానీ ఇంకా సిటీలో వరద నీరుంది, అవన్నీ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక పక్క అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్లెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఆపరేట్ చేస్తే నీళ్లు బయటపోతాయి. అదే మరిగా బుడమేరు కూడా ఇక్కడ నీళ్లు రాకుండా సిటీకి డైవర్షన్ ఏదైతే ఉందో కొల్లేరుకు పోయే ఇది కానీ, అదే సమయంలో కృష్ణానది పోవాల్సిన ఇది కానీ రెండు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క దాన్ని చేస్తూనే ఒక పక్క ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు అందుకే చూస్తున్నా అడ్డంకులు ఉన్నాయని. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడ్డంకులను తీసేస్తే ఇంకా ఎక్కువ వాటర్ పోతే తొందరలో సిటీలో కూడా నీళ్ళని బయట వస్తాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సాంకేతిక సలహాదారు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీలో పడవలు ఢీకొని కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు చేస్తున్నారు. డ్యామ్ సేఫ్టీ, గేట్ల మరమ్మతులు, తయారీ విభాగాల అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. బెకెం ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరమ్మతు పనులు చేస్తోంది. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను బెకెం ఇన్ఫ్రానే ఏర్పాటు చేసింది. బ్యారేజీలు ఎరుక్కున్న 4 పడవల్ని ఆ సంస్థ తొలగించి గేట్లకు మరమ్మతు చేస్తోంది. 7 రోజుల్లో బ్యారేజీకి గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. భారీ వర్షాలకు ఉత్పన్నమైన పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఈఎన్సీలతో వర్చువల్గా సమీక్ష చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల పునరుద్ధరణ, పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు, కాలువల మరమ్మతులకు కూడా టెండర్ల ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలని చెప్పారు. వెంటనే పాలనాపరమైన అనుమతులు తీసుకుని రేపు ఉదయానికి ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని ఉత్తమ్ సూచించారు. వర్షపు ఉధృతిలో విధుల్లో నిమగ్నమైన పనిచేసిన నీటిపారుదల శాఖ సిబ్బందిని అభినందించారు. వర్షాల తర్వాత ఫర్ లాంగ్ టైం తుఫాను వస్తే తప్పితే వర్షాలు ఉండవు కాబట్టి ఆ వాటర్ స్టోరేజ్ విషయంలో కూడా అన్ని జలాశయాలని పర్మిసిబుల్ లెవెల్ వరకు స్టోరేజ్ పెట్టుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పంపింగ్ చేయాలనో పంపింగ్ చేయండి, ఎక్కడ కిందికి వదిలేసేయాలనో వాట్ ఎవర్ ఇస్ టు బి డన్, ప్లీజ్ బి ఫుల్లీ అలర్ట్.
ఖమ్మం వరదల సమయంలో జేసీబీ డ్రైవర్ సుభాన్ హీరో అయితే ముగ్గురు మంత్రులు జీరోలయ్యారని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వరదల సమయంలో మొదటి 2 రోజులు నిద్రపోయిన ముఖ్యమంత్రి మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి గత ప్రభుత్వంపై నిందలు వేశారని ఆక్షేపించారు. ప్రజలు హాహాకారాలు చేస్తుంటే ఓ మంత్రి ఏడుస్తూ నాటకాలాడారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. పెళ్లిళ్లు ఉంటే 5-6 హెలికాప్టర్లు వాడే మంత్రులకు ప్రజల్ని కాపాడేందుకు ఒక్కటీ దొరకలేదా అని మాజీ మంత్రి ప్రశ్నించారు. వర్షాల కారణంగా 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవి గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేతగాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు, సమయానికి రాదని డ్రామాలా ఇవి? మిమ్మల్ని పాలన చేయమని సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? ఏటిగా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. మీకు ముందు చూపు లేదు, ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు. విపత్తు వేళ మానవత్వం చాటేందుకు మనసున్న మారాజులు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు తమ వంతు విరాళాలు ఇస్తున్నారు. విరాళాల సేకరణకు థియేటర్ల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం భారీగా విరాళాలు వస్తున్నాయి. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును కలిసి ₹1.5 చెక్కును అందజేశారు. ప్రకాశం జిల్లాలో సహాయ కార్యక్రమాల కోసం ఆ జిల్లా కలెక్టర్కు మాగుంట మరో 10 లక్షలు ఇచ్చారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో కొందరు నియోజకవర్గ ప్రజలు సీఎంకు చెక్కులు అందించారు. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఒకరోజు మూల వేతనం 8 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు చంద్రబాబును కలిసి తెలిపారు. శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి 1.5, చంద్రారెడ్డి 50 లక్షలు, గుడివాడకు చెందిన విశ్వభారతి ఇన్స్టిట్యూషన్స్ 30 లక్షలు, వీటీఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్మెంట్ అసోసియేషన్, బృందావన్ మీటింగ్ ఏజెన్సీస్, శంకర్రావు, మదన్ మోహన్ రావు 25 లక్షలు చొప్పున విరాళం ఇచ్చారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ 10 లక్షలు, అంబికా అగర్బత్తీస్ చైర్మన్ అంబికా కృష్ణ, అనుమోలు జగన్మోహన్ రావు, అనుమోలు అనార్కలి, బుద్దా వెంకన్న 5 లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం 5 లక్షలు, రమేష్ హాస్పిటల్స్ 3 లక్షలు, అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్స్ 2 లక్షలు విరాళం ఇచ్చారు. తెలంగాణ సీఎం సహాయ నిధికి కూడా విరాళాలు అందుతున్నాయి. వరద బాధితుల కోసం విద్యుత్ శాఖ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనం 15 కోట్ల రూపాయలు విరాళం అందించనున్నట్టు తెలిపారు. అరబిందో ఫార్మా 5 కోట్లు విరాళం ఇచ్చింది. ఆ సంస్థ ఎండీ కె నిత్యానందరెడ్డి, డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. తెలంగాణలోని ఎస్బీఐ ఉద్యోగులు సీఎం సహాయ నిధికి 5 కోట్ల విరాళం ప్రకటించి చెక్కును సీఎంకు అందజేశారు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఒకరోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించారు. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల బాధితులకు తెలుగు ఫిలిం ఛాంబర్ 25 లక్షల చొప్పున, నిర్మాతల మండలి 10 లక్షల చొప్పున, ఫిలిం ఫెడరేషన్ 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాయి. థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ఫిలిం ఛాంబర్ తెలిపింది. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తమ కుటుంబం తరపున 2 రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు 25 లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. నటుడు వరుణ్ తేజ్ ఏపీ, తెలంగాణకు 5 లక్షల చొప్పున, ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్సీసీ తెలుగు రాష్ట్రాలకు 1 కోటి చొప్పున సాయం ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడి గ్రామాల్లో సర్వం కోల్పోయిన బాధితులకు ఈనాడు అండగా నిలిచింది. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసింది. ఇందులో ఒక్కొక్కరికి 8 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, చింతపండు, చక్కెర, టీ పొడి, ఉప్పు, నూనె, కారం, పసుపు, దుప్పట్లతో కూడిన 500 కిట్లు పంపిణీ చేసింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో ఈనాడు, ఈటీవీ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉండి సరిగా ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న తమకు ఈనాడు సరుకులు అందించడంపై గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్కు మించిన నగరం ఏదీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో 2 రోజులు జరిగే అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు దాదాపు 2000 మంది పాల్గొనే ఈ సదస్సులో సమాజంపై ఏఏ ప్రభావం, నియంత్రణ, సవాళ్లపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సును అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలోని వినూత్న ప్రాజెక్టుల్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ సదస్సులో ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఏఏ సిటీ లోగోను రేవంత్ ఆవిష్కరించారు. రాబోయే 2-3 ఏళ్లలో ఏఏ అభివృద్ధికి చేపట్టే చర్యలపై రోడ్ మ్యాప్ను సీఎం విడుదల చేశారు.
పలు ఏఐ కంపెనీలతో ఈ సదస్సులో తెలంగాణ సర్కారు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మాట్లాడిన రేవంత్ హైదరాబాద్లో ఏఐ సిటీ ఏర్పాటుతో కృత్రిమ మేధ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని తెలిపారు. అటు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission, TAIM, in partnership with NASSCOM, will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We would like to also see not only Hyderabad, all our 33 districts in Telangana as growth engines, which shall be contributing to our overarching goal of becoming a $1 trillion economy in the near future and $3 trillion economy in the next decade. This is not just a vision, not a dream. It is a plan backed by strategic investments, robust infrastructure, and unyielding focus on innovation. We are establishing the AI City, Artificial Intelligence City, on a 200-acre site near Hyderabad, dedicating an ecosystem for AI research. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు స్థానికంగా నివసించే విద్యార్థుల్ని స్థానికులుగానే పరిగణించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో స్థానికతపై ప్రభుత్వ మార్గనిర్దేశకాలు సరిగా లేవన్న ధర్మాసనం సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. ప్రభుత్వ మార్గనిర్దేశకాలకు అనుగుణంగా కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఆదేశించింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికతపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ నీటి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. గురువులు ఎంత గొప్పవాళ్లైతే సమాజం కూడా అంత గొప్పగా మారుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో భట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్న భట్టి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన బదిలీల్ని చేపట్టి టీచర్ల సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు జీవో విడుదల చేసినట్టు భట్టి తెలిపారు. ఈ రోజే ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రిగా జీవోని కూడా ఇష్యూ చేసి తీసుకొని వచ్చాను నేను. దీనికి సంబంధించిన జీవో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ హావ్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఫ్రీ పవర్ సప్లై టు ది గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద తెలంగాణ స్టేట్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికీ కూడా అన్ని వ్యవస్థల ఇన్స్టిట్యూషన్స్ కి ఈరోజు ఫ్రీగా ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్ చేశాం. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో గత రాత్రే సురేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఉదయం మంగళగిరి స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ కొంతసేపు విచారించిన తర్వాత మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం నందిగం సురేష్ వేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న తోసిపుచ్చగా వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళగిరికి తరలించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే సురేష్ను అరెస్టు చేసేందుకు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లగా అక్కడ ఆయన లేరని పోలీసులు గుర్తించారు. తర్వాత ఆయన ఏ మార్గంలో వెళ్లారనే వివరాలను సేకరించి గత రాత్రి మియాపూర్లో అదుపులోకి తీసుకున్నారు. సురేష్ సహా ఆయన భార్య బేబీలత కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇల్లు, ఆ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ నేత దేవినేని అవినాష్, ఇతర నేతలు పరారీలో ఉన్నారు. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా వారు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు డిప్యూటీ మేయర్ శైలజ భర్త, వైసీపీ నేత అవుతూ శ్రీనివాసరెడ్డి, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు చనిపోయారు. లచ్చన్న దళానికి చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై పోలీసులు ఈ ఉదయం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఈ తెల్లవారుజామునే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురు కాల్పులు జరపగా చాలాసేపు ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలక నేత లచ్చన్న, మరో 5 నక్సల్స్ చనిపోయినట్టు వెల్లడించారు.
ఈ కాల్పుల్లో 2 పోలీసులకు తూటాలు తగిలినట్టు తెలిపారు. ఓ పోలీసు కాలికి తూటా తగిలితే మరో పోలీసుకు పొట్టలోకి వెళ్లినట్లు వివరించారు. ఇద్దరిని భద్రాచలంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు చెప్పారు. అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తెలుగుదేశం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ఓ మహిళ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వినతిపత్రం అందించారు. తన కోరిక తీర్చుకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నారని ఆ వినతిపత్రంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వేధింపుల్ని పెన్ కెమెరాలో రికార్డు చేసినట్టు తెలిపిన ఆమె అందుకు సంబంధించిన ఆధారాల్ని అందజేశారు. రాత్రి వేళల్లో సందేశాలు పంపి వేధించేవారని, తిరుపతిలోని భీమా ప్యారడైజ్ హోటల్కు పిలిపించి వేధించారని ఆ మహిళ చంద్రబాబుకు అందించిన వినతిపత్రంలో వివరించారు. అన్ని అంశాల్ని పరిశీలించిన తెలుగుదేశం కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెమీ కండక్టర్ల రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో భారత్, సింగపూర్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని మోదీ కొత్త ఒప్పందాలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుతుందని చెప్పారు. భారత్కు సింగపూర్ కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అభివృద్ధి చెందుతున్న ప్రతి దేశానికి సింగపూర్ ఒక స్ఫూర్తి అని మోదీ కొనియాడారు. భారత్లో అనేక సింగపూర్లను తయారు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య, ఔషధ, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.